ఇది మా ఊరు ఫ్రెండ్స్ గుడ్డిమల్కాపురం. మా తమ్ముడు చేను కాడ కట్టుకున్నట్టు పొలం కాడ. ఇది మా ఊరు మొత్తం. గుడ్డిమల్కాపురం. నేను మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. ఇది మా కాపోళ్ళదే నారాయణ రెడ్డిది ఇల్లు. కోమటోళ్ళది ఇది ఇల్లు. దర్శన్ మామ బాగున్నావా? బాగున్నావా? అంత మంచిదేనా? బిడ్డలు పెళ్ళిళ్ళు ఆయన ఒక్కరికేనా? ఇక బాల్యంలో మా తాత బస్పరాజు అయిన పేరు కట్టే పట్టుకున్నావేంది? అయిపోయింది నీ పని? మాదేముంది? ఏమో చిన్న ఏమన్నా పెద్ద ఏమన్నా పెళ్ళిళ్ళు కాలే ఒక్కరికైనా? ఇంకా మీ కోమట్లకేంది మంచిగా ఎదురుకట్నం ఇచ్చి తీసుకుపోతారు. జగిత్యాల దగ్గర తాట్లవాయి. ఏంటి పిల్లలు మగ పిల్లల కోమటోళ్ళ? ఏమో అక్కడ అడగాలి. నువ్వు ఒక్కసారి అడిగితే మాకే 20 లక్షలు ఎదురుకట్నం ఇచ్చి తీసుకుపోతారు. అంటే జైత్యాలలో అడుగుదాం. పోనీ ఎక్కడన్నా అడుగుదాం. నువ్వు చెప్పినందుకు అడుగుతా. మంచిగా ఉందా? అవి ఉందా? పొలములు ఉన్నారా? అందరు బాగున్నారా? కనకాయ రాయికల్లా పెద్ద బంగ్లా కట్టుకున్నాడు. ఏ రాయికల్లా దగ్గరనే. ఇక మన మైబునార్ తిరగా కనకన్న అనేట ఆయన అలా పెళ్ళకి జాబ్ అక్కడనే వచ్చింది కదా. దగ్గరనే రాయికల్లా. ఒకసారి పోయినా వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు కూడా పోయినా. 3 కిరాయికి ఇచ్చిండు. ఏమో ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు కానీ ఇప్పుడు చేసుకున్నాకైతే మళ్ళీ బిడ్డ పెట్టింది. బిడ్డని చదివిపిస్తుండు మంచిగానే. 2వ ఆమె బిడ్డ. మా దర్శన్ మామ కోమట్ల ఇల్లు కోమటోళ్ళు అన్నారు. ఎక్కడ మా బస్పరాజ తాత బలిజోళ్ళ ఇల్లు. కొడుకు 2 బిడ్డలే. ఏం భూమి ఉంది? బాగేం లేదు భూమి. మర్మన్న పిల్లలకు వంచి అది కొడుకులు వాళ్ళ 2 కొడుకులు ఉన్నారు కదా. ఇంకా వాళ్ళు వంచుకున్నారు. 2 ఎకరాలన్నరనే వచ్చింది. బాగా ఆస్తి ఏం లేదు. ఏం లేని పెద్దరికా ఎందుకు చెప్పుకోవాలి? మంచిగానే బతుకుతున్నాం. బతుకుడు అయితే ఇక ఎవరికి ఆశ పడకుండా ఏం లేదు. ఇక నా కొడుకు కరెంట్ పని నేర్చుకున్నాడు.